అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనము చదువుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరం చెప్దామండి. ఈ మేడగదిలో కూడుకున్న వారు ఏం చేస్తున్నారంట? ఏక మనసు అనండి. అసలు వీళ్ళకి ఎప్పుడైనా ఏక మనసు ఉంటే మీరు చూసారా? ఎవరి మనసు వాళ్ళదే కదా. 120 మందిలో రెండో మనసు లేదంటండి. ఆమె అసలు అది నాకు ఒక సుందర స్వప్నం, అందమైన కళ. అది కానీ నెరవేరితే అంతకు మించిన ఉద్యోగం ఆశీర్వాదం లేదు భూమి మీద. ఇద్దరుంటే ఎవరి మనసు వాళ్ళకే ఉన్నప్పుడు 120 మందిలో 120 మనసులు కదా. అంతమంది కంటే ఒకే ఒక్క మనసు వచ్చేసిందంట. నిజానికి వారి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరు లూకాసు వార్త 9వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 46వ వచనం. ఏంటంట? ఎంతమందిలో? 12. ఇంకా 0 లేదు పక్కన. వారిలో వారికి ఏం పుట్టిందంట? మనలో ఎవరు గొప్ప? ఎలవా నువ్వు, నీకేం తెలుసా? నువ్వు నిన్న కాక మరి జాయి, నేను ఫస్ట్ నుంచి ఉన్నాను. అసలు ఇన్ని ఎవరు నడిపించారు పబ్లిక్? నేను తీసుకొచ్చా. వారిలో ఎవరు గొప్ప అనే తర్కం వారిలో పుట్టిందంట. వారిని విమర్శించడానికి కాదు, ఏక మనస్సు లేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు అంతే. మళ్ళీ 22వ అధ్యాయంలో 24వ వచనం చూడండి. నువ్వు నీకు రెఫరెన్స్ దొరికేలో పేజీ చిరిగిపోయేలా ఉందిరా బాబా. 22, 24. ఏకంగా ఏం పుట్టిందంటే ఈసారి తర్కం ఎక్కడికి వెళ్ళింది? పెరిగింది. ఆ గొడవ తగ్గట్లేదేక. యేసు వారిని గద్దించడం తప్పది. మీలో ఎవడు గొప్పవాడుగా ఉన్నాడు వాడు తగ్గించుకోండి, వాడు పరిచయం చేయండి అన్నాడు. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఫార్వర్డ్ అయిపోతున్నాం, కొంచెం ఆగు, పెద్ద చిన్న లేదా ఏంటి? ఈ తర్కం వల్ల ఎక్కడికి వెళ్ళింది? వివాదమై మళ్ళీ ప్రభు గద్దిస్తున్నాడు. అంటే అది పెద్ద ఘోరమైన పాపం అనే వాళ్ళు ఎవరు మంచోళ్ళు కాదని పనికి మళ్ళీ ప్రొజెక్షన్ చేసే ప్రయత్నం కాదు. సాధారణ మనుషులే కదా, సహజ మానవ స్వభావాలు ఉన్నాయి కదా. మహిమగిన ఉపదేశాలు వింటున్నా, బుద్ధికి మించిన అద్భుతాలు కల్లారా చూస్తున్నా, ప్రభునే వెంబడిస్తూ ఉన్న అంతరంగ స్వభావాలు అలా ఉన్నాయి. ఏక మనసు అనేది ఒక అందని పండు, ఎండమావి. ఎవరి మనసు వాళ్ళదే ఉండింది. కానీ మేడగదికి వచ్చిన తర్వాత ఆమేన్, ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాకముందే యేసు రక్తమే జయం, వాళ్ళందరికీ ఏక మనసు వచ్చేసిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంటున్నాను, ఈ అనుభవం చాలు, ఈ భక్తి చాలు, ఈ ప్రార్థన పరిచర్య చాలు, ఈ సమర్పణ చాలు, మరి టూ మధ్యగా చేయక్కర్లేదు, బాగానే ఉన్నాం, మనమే చెడిపోయిన వాళ్ళం కాదు అని ఎక్కడికెక్కడే సరిపెట్టేసుకుంటున్న క్రైస్తవులు ఒకవేళ ఇంకా ఉన్నత అనుభవానికి, మేడగతికి, సియోను శిఖరానికి, గిలాదు పర్వతానికి, ఎవరిని సీనాయి కొండ మీదకి, ఒక్కొక్క అనుభవానికి ఎక్కి రావడానికి ఇష్టపడితే ఆటోమేటిక్గా మన సాధన వలన, ప్రయత్నం వలన సాధ్యం కాని మార్పులు ఆటోమేటిక్గా ప్రభు కార్యం చేస్తారు. నేను అంటాను, మన కొరకు కాస్త ప్రత్యేకమైన ఆశీర్వాదం ఎదురు చూస్తుంది. ప్రభు కొరకు ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో నిందలు పడ్డాం. హెబ్రీ పత్రిక 10 భాష ప్రకారం ఆరడి పడ్డాం ప్రజల మధ్య. ఇన్ని పడ్డాం. మనం కొంచెం జాగ్రత్తగా ఉండి చాలే అనే పరిస్థితిని వదిలి ఉన్నతమైన అనుభవానికి ఎక్కి రావడానికి ప్రయాసపడితే మానవ సాధన వలన సాధ్యము కాని అంతరంగ స్వభావాలు కూడా మారిపోయి ఒక గొప్ప ఉజ్జీవాన్ని తప్పకుండా చూడగలమని నమ్ముతున్నాను. అందుకనే మేడ గదిగాని ఎదిగితే అని ఒక ఆశ, ఒక టైటిల్ దానికి పెట్టాను నేను. రండి చూడండి, ఒకసారి ఎదిగి చూడండి. కిందకిందనే ఉండబాకండి. ఎక్కడ నిర్జీవ స్థితి ఉంది, ఎక్కడ ఇంకా అనుమానాలు ఉన్నాయో చూస్తే కానీ నమ్మని, ఎక్కడ భీష్మించి కూర్చున్నావో, చెప్పిన నమ్మలేదో, అభిషేకించిన తర్వాత కూడా అధికారం ఇచ్చే కూడా శాపలకు వెళ్ళిపోయావో, పాత జీవితాన్ని విడిచిపెట్టలేని ఒక స్థితి బలహీనత నీలో ఉండింది. కానీ రా మేడగదికి. తాము బస చేయుచున్న మేడగదికి రాగా వారందరికీ ఏక మనసు వచ్చేసిందట. అమ్మాన్, ఇంకొక మెట్టు పైకి ఎక్కాలి, ఇంకొక ఉన్నత శిఖరం రావాలి. శిఖర సమానమైన ఆధ్యాత్మిక అనుభవానికి ఆకలి గురిన వారు మళ్ళీ పరుగులెత్తాలి. ఆటోమేటిక్
ఆటోమేటిక్ కార్యాలు మనం చూస్తాం. మరొక వచనం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని బిడ్డలారా. మరి మత్తయి సువార్త చాలా తక్కువ నిడిగలిగిన చిన్న సందేశమే కానీ చాలా ప్రాముఖ్యమేదని మీకు జ్ఞాపకం చేస్తున్నా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనం. వీళ్ళు ఎవరండి? వీళ్ళు ఈ 12 మందిగా మాట్లాడలేదు. కొత్తగా ప్రభులోకి వచ్చిన వల్ల ఓరి మామూలుగా కాదు సార్. కుటుంబాలను వదిలిపెట్టి వచ్చేసారండి. తమ వలలు పడవలు వదిలట్ట పడేసి వచ్చారు ఒడ్డు మీద. నీవు తప్ప మాకు ఏ లోకం అక్కర్లేదనే సమర్పణలో ఉన్న వాళ్ళండి. ఏదో నామకార్థులేం కాదు వీళ్ళు. ఈజీగా తీసిపడేసే వ్యక్తులు కాదు. సంపూర్ణ సమర్పణలోకి వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఈ రేంజ్ ఉన్న వాళ్ళు దేవుని బిడ్డలారా. యేసు ప్రభుతో దాదాపు 3.5 సంవత్సరాలు నడిచి ఇక ఆయన సిలువకి వెళ్ళిపోతానని చివరి గిన్నెలో తెల్లారితే సిలువ ఎక్కుతున్న మూమెంట్లో ఆయన రక్తం కక్కుకొని ప్రార్థన చేస్తుంటే ఆయన పక్కనే మోకని నిద్రపోతున్నాడు. పోనీ ఇంటికి వెళ్ళి పడుకున్నా, ఆ రోజు చర్చికి రాలేదండి, కొంచెం బలహీనంగా పడుకున్నానండి, అది కాదు. ఆ పక్కనే యేసు ప్రభు ఎడుతున్నాడు. ఎలాగా? ఆయన ఈ మాటలే చెప్పొచ్చు, మరలా మోకరించు, మళ్ళీ ఎలాగా? చెమట రక్తమగునంతగా, అంటే మన భాషలో చెప్పాలి, రక్తం కక్కుకుని ప్రార్థన చేస్తున్నాడు. నీ ప్రక్కన ఒక ఆయన ఏడ్చి ఏడ్చి రక్తం కక్కుతుంటే నీకు ఎంత బాగా నిద్ర చేసిందమ్మాయి. ఒక వ్యక్తి బాధపడుతుంటేనే నిద్ర పట్టదు కదా. మన ప్రాణము నాలో మరణమగునంతగా దుఃఖపడుచున్నది. అదే మాటలు చెప్పి యేసు సాష్టాంగ పడుతూ మోకాల మీద పడుతూ ఏడ్చి ప్రార్థన చేస్తుంటే ఏం చేశారంట? ప్రభు అంటాడు, ఒక్క గడియ కూడా. అసలు అక్కడ ఏ మాట అంటే కరెక్ట్ తెలుసా? ఒక్క రాత్రైనా మెలకుని ప్రార్థన చేయలేరా అనాలి అసలు. కానీ ఒక్క గడియ కూడా మెలకు ఉండలేరా మీరు అసలు అని వారితో మాట్లాడితే, దేవుని బిడ్డలారా, సారీ ప్రభా అని ప్రభు లేచి కూర్చొని మొక్కలు కడుక్కొని సూత్రాం సూత్రాం సూత్రాం. ప్రభు మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ చూసి మళ్ళీ నిద్రపోతున్నారు. మళ్ళీ నాతో ఒక్క గడియను మేలుకోకుండా అని మళ్ళీ ప్రార్థించి మళ్ళీ ప్రార్థనలో కూర్చొని మళ్ళీ కలిసి మళ్ళీ నిద్రపోతున్నారు. ఇంకా లేచి మీ అలసర తీసుకోండి, పడుకోండి, ఇక అయిపోయింది టైం, ఇక పడుకోరా బాబు. ఇది వాళ్ళ పరిస్థితి. కానీ మళ్ళీ మన మూలవాక్యం ఏంటి? అపోస్తలులు 1:13-14 ఏమన్నాడు? వారు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన, ఎడతెగక అంటే విరామం లేకుండా, వితౌట్ సీజింగ్, అసలు విరామం లేకుండా, విరమణ లేకుండా, గ్యాప్ లేకుండా 10 పగళ్ళు 10 రాత్రులు నాన్ స్టాప్గా ప్రార్థన చేస్తున్నారు. ఏంది నాన్న ఆయన? ఒక రాత్రి కూడా చేయలేని వాళ్ళు 10 రాత్రులు, ఒక గడియ కూడా మేలుకోకుండా లేని వాళ్ళు 10 రోజులు, 10 రోజులు 10 పగళ్ళు 10 రాత్రులు నాన్ స్టాప్గా ఎడతెగకుండా, ఈవెన్ వితౌట్ సీజింగ్ దే వర్ క్రైయింగ్, ప్రేయింగ్, క్లెయిమింగ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, వెయిటింగ్ అబౌట్ ద లార్డ్ టు సీక్ హిస్ ఫేస్, అనాయింటింగ్. అసలు గ్యాప్ లేదండి. నేనంటాను, ఒక గడియ కూడా మేల్కొని ఉండలేని స్థితిలో నుంచి 10 రాత్రులు నిద్ర లేకపోయినా ఎవ్వడు దొంగతలేదు. అందులో కూడా విశేషం ఇంకా పరిశుద్ధాత్మ దిగి రాలేదు. నేనంటాను, క్రింది అనుభవాలు, లౌకిక విధానాలు, శారీరక పరిస్థితులు, భూ సంబంధమైన వాటి నుంచి కాస్త ఆత్మీయంగా మనం ఎత్తైన అనుభవానికి రాగలిగితే ఇంకా బలమైన అభిషేకం రాకముందే సగం సెట్ అయిపోతాయి. ఎందుకంటే నువ్వు కింది అనుభవాలు వదిలేసావుగా, భూ సంబంధ విషయాలు వదిలేసావుగా, లౌకిక పద్ధతి వదిలేసావుగా, ఈ కంపెనీ, ఈ ఫ్రెండ్షిప్, ఈ సర్కిల్ అంతా మానేసావుగా, ఒక కొండ మీదకి వచ్చావుగా, మారిపోద్ది పరిస్థితి. మోషే 40 పగలు 40 రాత్రులు ఉన్న తర్వాత ప్రభు ప్రత్యక్షతలు ఇచ్చాడు, అవి ఇచ్చాడు, ఓకే. కానీ ముందే మేఘంలో కూర్చోబెట్టుకున్నాడుగా. మానవ జీవితానికి అది చాలదా? వస్తా పట్టుకొని వచ్చాడులే కదా, వెళ్తా కూర్చోబెట్టుకున్నాడు కదా. నేను అంటాను, ఆ మహిమ కలిగిన అనుభవాన్ని పొందక ముందే
నీ బుద్ధికి, నీ ఊహకు, నీ ప్రయత్నానికి, సాధనకి మించిన కార్యాలు నీ జీవితంలో జరగటం చూస్తావు. నాకు ఈ భూ సంబంధమైన జీవితం వద్దు, ఈ క్రింది అనుభవాలు వద్దు, అలవాటు అయిపోయిన భక్తి వద్దు, పదే పదే వెనకబడిపోయే స్థితి వద్దు, మరలా వెనక్కి వెళ్ళిపోయే తలంపులు వద్దు. నాకు వద్దురా బాబు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి, నేను ఎన్నదర్ లెవెల్కి వచ్చేసేయాలి, ఆ శిఖరాగ్ర అనుభవానికి వచ్చేయాలి అనే ఒక కసితో నువ్వు కనుక ప్రయత్నం చేస్తే, ఆ శిఖరానికి వచ్చేస్తే, మేడగదికి వచ్చేస్తే, ఇంకా బలమైన అభిషేకం నీ మీదకి రాకముందే సెట్ అయిపోద్ది లైఫ్. ఒక అనుభవంలోకి వచ్చేస్తావా నువ్వు, ఒక జయ జీవితం వచ్చేస్తుంది. ఒక గడియ కూడా మేలుకోవా ఉండలేని పరిస్థితుల్లో నుంచి 10 పగళ్ళు 10 రాత్రులు నాన్ స్టాప్గా ప్రార్థన చేసే పరిస్థితి. చాలామంది నాతో చెప్పేవాళ్ళు ఉన్నారు. ప్రారంభంలో అనుభవం కూడా అదే. ఎక్కువసేపు ప్రార్థన చేయాలని ఉండేది, కానీ ఒక అరగంట గంట చేసిన తర్వాత ఇంకేం అంశాలు ఉండేవి కాదు. తెలిసిన అంశాలన్నీ అయిపోయాయి. ఇవాళ రాత్రి అంతా ప్రార్థన చేస్తాము, నాకు గంటకి అయిపోయింది అంటారు బాబు. అందుకేసే మళ్ళీ స్తోత్రాలు చెప్పి మళ్ళీ చెప్పిన మాటలే చెప్పి గెత్సేమని గుర్తు చేసుకున్నాను. ఆ మాటలే చెప్పొచ్చు, మరలా ప్రార్థన చేయను ఉంది కదా, మళ్ళీ అయ్యే చెప్పి మళ్ళీ ప్రార్థన చేసి అలా అరగంటలు అయిపోయింది. మళ్ళీ ఓరి బాబోయ్ ఇప్పుడు తెల్లారుతుంది రా బాబు అని ఇక దిగిలెట్టేసుకొని ఇక నా వల్ల కాక ఒళ్ళు డోలకెట్టుకొని తెల్లవారులు పాటలు పాడి డోల కొట్టేసేవాడిని. నా సేవ ప్రారంభంలో అనుభవం చెప్తున్నాను. సరే, ప్రార్థన ఎలాగో చేయటం రావట్లేదు, కనీసం నిద్రన్న పోకుండా కంట్రోల్ చేసుకుందాం, స్తుతిస్తూనే గడిపేద్దాం. ఒక్కనే యవ్వన కాలపు ఏజెన్సీలో ఒక గదిలో తలుపులు వేసుకొని ఒళ్ళో డోలకు పెట్టుకొని ఇక ఏసన్న గారి పాటలు, రాజబాబు గారి పాటలు, ఐపీసీ వాళ్ళ పాటలు మళ్ళీ అయిపోవాలి ఈ చివరికి, ఆ చివరికి అంతే. ఆ ప్రాక్టీస్ ఏమో ఇప్పటికీ పుస్తకం చూసి పాటలు నాకు పెద్ద అలవాటు ఉండదు. ఎవరు లేని అడివి కదా, దేవుడే దిక్కు, యేసు రక్తం విజయం. ఒక పాల ప్యాకెట్ దొరకాలంటే ఎక్కడికో పోవాలి, కోడిగుడ్డు కొనుక్కోవాలంటే ఎక్కడికో పోవాలి, ఎస్టీడీ బూత్ ఉండాలంటే ఎక్కడో ఉండేది. ఒక విచిత్రమైన కాలం. బంధువులు, స్నేహితులు కాదు, తెలిసిన మొక్క పరిస్థితులుగా ఉండడం. ఆ ఏజెన్సీలోకి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తే ఇది గుమ్మం, ఇక్కడే ఉంటాడా మనిషి. ఇక నిలబడి ఏమండి ఎవరున్నారు ఇంట్లో, హలో ఎవరు ఉన్నారా బాబు, ఎవరు లోపల, ఎవరో తలుపు కొట్టి 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 ఇక్కడే ఉంటాడు. వాళ్ళు కూడా పలకడం, గుమ్మం పక్కనే ఉంటాడు. తలుపులు తీసున్నాయి, ఎవడో పలకడెట్ట బాబు ఎలా చూసామండి, ఏంటి అన్నాడు. ఇక్కడే ఉన్నామన్నా, ఉన్నాను, పర్లేదంటే పలకలేదు. నేను ఏజెన్సీ మినిస్ట్రీలో 3 years ఉన్నాను. ఆ 3 yearsలో నేను తెలుసుకుంది ఏంటంటే, వాళ్ళకి ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ అసలు ఉండవు. మనకమ్మ కనబడినెవరు ముఖం మీద, వాడు హ్యాపీగా ఉన్నాడా కోపంగా ఉన్నాడని చూసి గుర్తుపడతాం. భూమి దేవుడి వల్ల అవ్వదు. అలా ఉంటాడు స్తబ్దుగా, అంత ఒక విగ్రహం లాంటి ఫేసు. అందులో ఏ ఫీలింగ్ మనకు అర్థమవుతుందో, కనపడినివ్వడం మనకి సిస్టమ్ ఏంటో నాకు అర్థమవుతుంది. కోపంతో తెలుసుద్దిగా, మొక్కలు నవ్వుతే కనపడద్దుగా. అని ఏమి కనపడదు. ఇప్పుడు కోపం ఉన్నాడా, అడు సరదాగా ఉన్నాడా, మనం చూసి గుర్తుపట్టేంత సీన్ లేదు యేసు రక్తం చేయి. అలాంటి పరిస్థితులు ఎవడు మాడతాడా? ఎవరి దగ్గరికి వెళ్తే ఇంకే సోర్స్ బ్రదర్, 2 బ్రదర్ కాసేపు ప్రార్థన చేద్దాం ఉన్నాడు, 2 బ్రదర్ కొంచెం పాటలు పాడి, నేను చేయలు కొట్టలేకపోతే నువ్వు కాసేపు వాయిద్యం ఎవడు లేడు కదా. తెల్లారిపోవాలి, అయితే కాకులు అడితే గత నా గోల తగ్గలేదు. అది కూడా అంత ఏజెన్సీ అవ్వటం వల్ల కూడా మన గోల గట్టి లేకుండా పోయినట్టుంది. తెల్లవారులు ఏడ్చిన, పాటలు పాడిన, డ్రమ్ములు కొట్టిన సార్లు సడీ చెప్పలేదు. అలాగా నేను అన్నాను, కాలక్రమంలో పాటలు నిడివి తగ్గింది, ప్రార్థన సమయం పెరిగింది, అసలు పాటే అవసరం లేని పరిస్థితి వచ్చింది. సుమారు 2010 నుంచి నాతో పాటు ప్రార్థనా బృందాలను పెట్టుకొని 7 hours ఒక్క ప్రసంగం లేకుండా, ఒక్క పాట లేకుండా ప్రేయర్స్ నడిచాయి. 2009, 10, 11, 12 ఇలాగా అనేక సంవత్సరాలు 7 hours ప్రేయర్స్ ప్రతి నెల గొర్రెవానిపాలెంలో జరిగిన తర్వాత 2014 ఐఎఫ్సీ స్టార్ట్ చేసాం. అంతకుముందు మేము ఒక 10 మంది 20 మంది ఉన్న వాళ్ళు మోకరెత్తి 7 గంటలకు పాటలేదు, ఏమీ లేదు. ఎటువే ప్రార్థనలు ఒకటి తడతాడు. నన్ను మధ్యగూడ ప్రసాద్, పూరి సురేష్ వీళ్ళందరూ అప్పుడు బ్యాచి. ఆ 7 గంటల ప్రార్థన కోసం అక్కడెక్కడి నుంచి వచ్చేవాళ్ళు. మోకరి తెల్లారిపోవాల్సిందే.
నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే కొన్ని అనుభవాలు వదిలి వస్తే తప్ప మనం స్పిరిట్లో గ్రో అవ్వండి. ఇంక అలవాటు అయిపోయిన పరిస్థితి, ఇంక ఫస్ట్ నుంచి ఇలాగ ఉన్నాం కదన్నా, ఫస్ట్ నుంచి ఇలా ఉన్నాం కదన్నా. ఊరు బాబు రెండురే బాబు అన్నాడు ఆయన. మన అడ్రస్ మార్చేయాలి. తాము బస్స చేయించున్న మేడగదికి వెళ్ళిపోయారు. అనుభవాలు మారిపోయినాయి అంతే. కనుక నీ సర్కిల్ని, నీ కంపెనీని, నీ ఫ్రెండ్స్ని, నీ హ్యాబిట్స్ని, నీ లైఫ్ స్టైల్ని నువ్వు చేంజ్ చేసుకోకపోతే, అప్గ్రేడ్ అవ్వకపోతే సెట్ అవ్వదు. మేడగదికి ఎదిగితే అనే భావనను ఆంగ్లంలో ఎలా పెట్టానంటే, దేవుని బిడ్డలారా, ఇఫ్ యూ కెన్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ టు ద అప్పర్ రూమ్, ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్. నాట్ జస్ట్ చేంజ్, యూ కెన్ సీ ట్రాన్స్ఫర్మేషన్. పరిస్థితులు మార్పు కాదు, రూపాంతరం పొందటం నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఒక్క గడి అయిన మేలుకొని ఉండలేని వారు మేడగదిలో 10 పగళ్ళు 10 రాత్రులు ఎడతెగక విరామం ఎరుగక ప్రార్థనలు చేస్తున్నారు. మరొక మార్పు కూడా నేను మీకు చూపిస్తాను ప్రియులారా. శ్రద్ధగా ఈ మాటలు గమనించమని కోరుతున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. అసలు ఎంత ఏక మనసు రా బాబో. అదేటనియా చేపలకి వెళ్ళిపోవటం ఏంటి? దేవుని నమ్మి నీకు అప్పగించాడు కదా, తాళంచి గుర్తు నీకే ఇచ్చాడు. నువ్వు వెళ్ళిపోతావు, మాలాంటి వాళ్ళు వెళ్ళిపోయిన పనులు నువ్వు వస్తే వెళ్ళకూడదని అన్నాను కదా. మేము కూడా వస్తాం. మొత్తం వెళ్ళిపోయారు. ఎక్కడికి? పాత జీవితానికి. ఎక్కడికి? చేపలు పట్టుకోవడానికి. నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలర్లుగా చేస్తాను ప్రభు చెప్పి తీసుకొచ్చారు కదా. ఆ మాట నమ్మే కదా వలలో పడవలు వదిలేసి వచ్చారు కదా. మళ్ళీ సేమ్ అదే లైఫ్కి వెళ్ళిపోయారు. కనీసం నువ్వు బాధ్యత ఫీల్ అవ్వాలా? మీరు సర్వలోకానికి వెళ్ళమన్నాడు, సర్వశ్రీ సువార్త చెప్పమన్నాడు, పాపాలు క్షమించి అధికారం ఇచ్చాడు, పరలోకి వచ్చే తాళపు చేతులు చేతిలో పెట్టాడు. అది అలా వెళ్ళిపోతాం తప్పు అని బాధ్యత ఫీల్ అవ్వాలి కదా. అట్లీస్ట్ భారము సమర్పణ లేదు, కనీసం అట్లీస్ట్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి కదా. తాళం చేతులు నాకు ఇచ్చాడు, ఇల్లు వదిలిపెట్టి అలా వెళ్ళిపోతామండి. సరే మీరు వెళ్ళండి రా, నేను రాను, మరి నన్ను నమ్మి నాకు ఇచ్చాడు కదా అని మిగతా 10 మంది వెళ్ళిపోతే ఈ పెద్ద మనిషి ఆగాల. ఈ పెద్ద మనిషి ముందు బయలుదేరి వెళ్ళిపోతారా, ఎవడు వస్తాడని అంటున్నట్టుగా చెప్తే అందరూ ఎగురుకొని హ్యాపీగా వెళ్ళిపోయారు. అయ్య బాబోయ్, పోన్లే అమ్మా. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో నుంచి ఎక్కడికి వస్తారు తెలుసా? ఇప్పుడు చదవండి, అపోస్తులు 1:15-16. పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై పరిచర్యలో పాల్పొందెను. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి కులము కొనెను. ఇప్పుడు 25. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాల్పొందుటకు మీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వారిని కనపరచుమనిరి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ గొడవంత ఎందుకు వచ్చింది చెప్పండి? పరిశుద్ధాత్ముడు దిగి వచ్చేటప్పటికి ఇంకా లేదు కదా. వాళ్ళ గదిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ సడన్గా పేతురు నిలబడి, సహోదరులారా, తన చోటికి పోవుటకు యూదా తప్పించుకొని పోయినటువంటి అపోస్తలత్వములోను పరిచర్యలను పాలు పొందుటకు మనలో ఒకరిని ఎంపిక చేయాల్సి ఉంది. పరిశుద్ధాత్మ వచ్చాడా? యేసు ప్రభు వచ్చి, నానా మరి ఒకడు పోయాడు కదరా, ఆడ చోటు మరి అలాగే ఎవడొకరిని పెడితే బాగుంటుంది అన్నాడా? వెళ్తా 1కి 10 సార్లు నా వలన వినున్న తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టమని చెప్పాడు. కానీ వాడు పోయాడు కదా, 12వ ప్లేస్ భర్తీ చేయడం చూడండి, ఎవడొకటి సార్ జాగ్రత్తగా కొంచెం మంచి పద్ధతిగా ఉన్న సెట్ చేయండి, సాక్ష్యం ఉండకుండా సార్. ఆ గొడవే చెప్పలేదు ఆయన. అసలు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టండి, పొందే వరకు బయటికి వెళ్ళకండి, అది ఒకటే చెప్పాడు ఆయన. 1కి 100 సార్లు సువార్త చెప్పమని, శిష్యునిగా చేయమని, పరలోకాధితాలు అన్నీ ఇస్తే కూడా నేను మళ్ళీ చేపలకి వెళ్ళిపోతున్నాను అనే బ్యాచ్ కదా. మేము కూడా వచ్చేస్తున్నాము అని వెళ్ళిపోయిన బ్యాచ్ కదా. ఇప్పుడు కాసేపు మేడగదిలో కూర్చున్నాకి వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? తన స్థానమునకు పోయిటకు తప్పించుకున్న యూదా స్థానమును భర్తీ చేయాలి.
సేవలో కొరత ఉండకూడదు. అపోస్తలత్వంలోను పరిచయలోను ఈ ఖాళీ ఉండటానికి వీలేదు. యోగ్యుడు ఎవడో కావాలి, మంచివాడు ఒకటి కావాలి, ఈ స్థానం నిండాలి. సేవలో కొరత ఉండకూడదు. ప్రభు పరిచయం వెనకబడకూడదు. ఎలాంటి అర్రమరికలు ఉండకూడదు. చక్కగా సమృద్ధిగా ఉండాలి. ప్రభు ఎంతమందిని కోరుకున్నాడో ఆ టీం అలా ఫుల్ఫిల్ అవ్వాలి. ఒకడు చల్లారిపోతే, ఒకడు పడిపోతే ఆ ఖాళీ అలా ఉండకూడదు. అది నింపబడాలి. మరి ఈ భారం అంతా ఎలా వచ్చేసింది అబ్బాయి? ఇంకా ఆత్మను పొందలేదని నా మాట జ్ఞాపకం చేస్తున్నాను మీకు పదే పదే. అంటే సరైన అనుభవంలో, సరైన సహవాసంలో, సరైన ఆధ్యాత్మిక శిఖరాగ్ర స్థాయిలో ఉంటే ఇంకా నీ కొరకు ఉద్దేశించబడిన ఆ అభిషేకం పొందక ముందే కావలసిన మార్పులు నీలో వచ్చేస్తుంటాయి. ఇంకా అది వస్తే అదే అభిషేకం దిగొచ్చాక అది పీక్స్, ఇంకా అల్టిమేట్ అది. కానీ ఈ లోపే నీలో ఎన్ని మార్పులు జరుగుతున్నాయో గమనించావా? అలవాటైపోయిన బతుకులు కంటిన్యూ చేయొద్దు. అలవాటైపోయిన క్రైస్తవ్యం, అలవాటైపోయిన సేవను కంటిన్యూ చేయొద్దు. ఎక్కడ తరచు బలహీన పడుతూ ఉన్నా, అప్ అండ్ డౌన్స్ ఎక్కడ బ్యాక్ స్లైడ్ అయిపోతూ వచ్చావో ఆ జోన్స్ వదిలాయి, ఆ కంపెనీ వదిలాయి, ఆ సర్కిల్ వదిలాయి, ఆ ఫ్రెండ్షిప్ వదిలాయి, ఆ నామినల్ క్రిస్టియానిటీని వదిలాయి. గేర్ అప్ యువర్సెల్ఫ్ టు ది అప్పర్ రూమ్. మేడగద్దరు వారికి ఎక్కిరండి. If you want to grow yourself to the upper level, you will see transformation in your life. నీ జీవితంలో రూపాంతరపరచడం వాళ్ళు చూస్తా. అందుకని ఒక రాకడ హెచ్చరికగా మత్తయి సువార్త 24:17 మిద్దె మీద నుండి వాడి కిందికి దిగకూడదు. దేవుని కృపలో ఈ ఉన్నత అనుభవానికి వచ్చేవనుకో ఇక మళ్ళీ వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేయి. వారు దిగకూడదేంటి? 2 సమూయేలు గ్రంథం 11:1 ఆ దావీదు కిందికి 2వ వచనంలో కిందికి చూచి భ్రష్టుడైపోయాడు. మరి కిందకి దిగినోడు ఏమైపోతాడు? కిందకు చూచిన వాడే నాశనం అయిపోతుంటే తిరిగి కోలినంత దారుణంగా దెబ్బ తగిలితే అయ్యో మరణమై స్మరణకు రానివని వాళ్ళే మాటిపోయిన ఏడిస్తే, అయ్యో ఓటికుండనైపోయిన దిగులు పడితే, దుఃఖపడితే, ప్రియ సహోదరి సహోదరుడా, వెనక్కి వెళ్ళిపోయినోడు, దిగిపోయినోడు పరిస్థితి ఎలా ఉంటుంది? మనము మేడగది నుండి దిగవలసిన వాళ్ళం కాదు. మేడగది యెహోషువ 2 ప్రకారం సహవాసానికి గుర్తుగా ఉంది. మత్తయి 22 ప్రకారం పస్కా గుర్తుగా ఉంది. 2 రాజులు 4 ప్రకారం ఆతిథ్యానికి గుర్తుగా ఉంది. అపోస్తులు 2 ప్రకారం 1 ప్రకారం పరిశుద్ధాత్మ అనుభవం గుర్తుగా ఉంది కదండి. ఇలాంటి అనుభవాల నుంచి మనం వెనక్కి చూడకూడదు, దిగి రాకూడదు. కనుక ఈరోజు మరలా పిలుపునిస్తున్నాను, రండి ప్రియులారా. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యూ నీడ్ టు గేర్ అప్ యువర్ సెల్ఫ్ టు ద అప్పర్ రూమ్. ఇఫ్ యూ కెన్ గ్రో అప్ టు ద అప్పర్ రూమ్ లెవెల్, యూ విల్ సీ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక రూపాంతర పర్వాలు చూస్తారా? మేడగదికి ఎక్కి వెళ్ళినటువంటి ఆ బసను అక్కడికి మార్చిన శిష్యులు ప్రారంభంలోనే విభేదములు, వితర్కముల నుంచి ఏక మనసుకు వచ్చేశారు. అక్కడికి ఎక్కిన శిష్యులు నిద్ర మత్తులో నుంచి మెలకోగలిగిన ప్రార్థన జీవితంలోకి వచ్చారు. అక్కడికి ఎక్కిన శిష్యులు బాధ్యత రాహిత్యం నుంచి ఆ స్థానం పూర్తి చేయబడాలని, చెప్పిన పనులే ఎగ్గొట్టేసే బాధ్యత నుంచి చెప్పనిది కూడా బాధ్యతగా తీసుకొని భుజానికి వేసుకునే కాడికి దిగిపోయారు. అందుచేతనే మనం కూడా ఇది చాలే, టూ మచ్గా ఉండకూడదు. మనం ఏం పాపాలు చేయట్లేదు కదా, రోజు వాక్యం చదివి ప్రార్థన చేసుకున్నాం, చాలు టూ మచ్గా వెళ్ళకూడదు అనుకునే దూరం నుంచి ఒక ఉన్నత ఆధ్యాత్మిక అనుభవానికి ఎక్కడానికి ప్రయాసపడదాం, ఇష్టపడదాం. ఘాటకి వెళ్ళినప్పుడు గేర్ మార్చాలని తప్పదు. We need to gear up to the upper levels, to the upper room. Amen. ఆశపడదామా? ప్రార్థన చేద్దామా? కృప మనందరికీ తోడై ఉండునుగాక.